మీకు అస్సలు టైం లేదా పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేయడానికి కానీ మీ పిల్లలకి లంచ్ బాక్స్ చేయడానికి కానీ అయితే ఈ రెసిపీ మీకు చాలా సహాయపడుతుందన్నమాట. ముందుగా ఒక బౌల్లోకి 3 కోడిగుడ్లని ఇలాగ కొట్టి వేసుకోండి. అందులోకి కొంచెం ఉప్పు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్ అన్నమాట. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. ఇలాగ బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్ని తీసుకొని ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసుకుందాము. చూసారా? ఇప్పుడు మూకుడు పెట్టుకొని మూకుడు వేడవుతూనే అందులోకి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోండి. నేను ఆలివ్ ఆయిల్ వేసాను, మీకు కావాలంటే కొబ్బరి నూనె బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలాగ బాగా ఒకసారి కలుపుకొని మీ బ్రెడ్ ముక్కల్ని కొంచెం దూరంగా ఇలాగ పెట్టుకోండి. బ్రెడ్ ముక్కలు పెట్టినప్పుడు కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట. ఇలాగా ఇప్పుడు మరుపక్కకి తిప్పుకోండి. మన బ్రెడ్ ముక్కల్ని కొంచెం బాగా టోస్ట్ చేసుకుందాము. అప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. చూసారా? ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత దాంట్లోకి మనం బీట్ చేసుకున్న కోడిగుడ్డుని ఇలా వేసుకుందాము. బాగా అన్ని పక్కల స్ప్రెడ్ అయ్యేలాగా బాగా ఇలా ఒకసారి తిప్పుకోండి. ఇప్పుడు కొంచెం ఇలా వేగుతూనే అందులోకి కొంచెం గ్రేటెడ్ క్యారెట్, నేను తురిమిన క్యారెట్ ఇక్కడ వేసుకున్నాను. కొంచెం ఒక 1/4 అవకాడో, మీకు కావాలంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. ఇలాగా సాలెడ్ లీవ్స్, కొంచెం మొజరెల్లా చీజ్ వేసుకున్నాను. మీకు కావాలంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని నేను ఇక్కడ సుషీ జింజర్ వాడాను, అల్లం వాడాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి. ఇవి వేస్తూనే వెంటనే మనము మన ఆమ్లెట్ని ఇలా రోల్ చేసేసుకోవాలి. మరీ ఆమ్లెట్ని ఎక్కువ కాలనివ్వకూడదు. ఎక్కువ కాలితే మీకు సాఫ్ట్నెస్ ఉండదన్నమాట. ఇప్పుడు ఇలాగ అన్ని పక్కల బాగా ప్యాక్ చేసి ఒకసారి తిప్పుకొని ఇలాగ షాపింగ్ బోర్డులో పెట్టేసుకొని మనము కావాలంటే 2గా కట్ చేసుకోవచ్చు. లేదంటే సుషీ రోల్స్ లాగా కొంచెం రౌండ్గా కట్ చేసుకొని పిల్లలకి చూసారా ఇలాగా చేసి మంచి టొమాటో సాస్తో సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మంచి పోషక పదార్థాలతో ప్యాక్ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ని ఇట్టే చేసేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.